This is the school of Christ. ఇది క్రీస్తు పాఠశాల. Jesus went to the seashore. యేసుక్రీస్తు ఆ యొక్క సముద్ర తీరానికి వెళ్ళారు. He saw 2 boats. అక్కడ ఆయన 2 దోణెలను చూశారు. They are mending their nets. వారు అక్కడ ఉన్నవారు వారు తమ వలలను బాగు చేసుకుంటున్నారు. He saw one boat. ఒక దోణిని చూశాడు. He came near the boat. ఆ దగ్గరికి వచ్చి ఆ దోణి వద్దకు, And multitudes were hearing the word. అక్కడ సమూహాలుగా ఉన్నటువంటి జనులు ఆయన వాక్యం వింటా ఉన్నారు. And he entered into that boat. ఆ సమయంలో ఆయన ఆ దోణిలోనికి ప్రవేశించారు. That is the boat of Simon. ఆ యొక్క దోణి ఎవరిదో కాదు, సీమోనుది. He told him, అప్పుడు ఆయన సీమోన్తో చెప్తున్నాడు, launch out into deep దీన్ని లోతునకు నడిపించు అని, and let your nets down. మీ యొక్క వలలను అక్కడ వదిలేయమని చెప్తా ఉన్నాడు. And he was replying, అప్పుడు all through the night we toiled and toiled and toiled and got nothing. రాత్రంతయు కూడా మేము ఎంతగానో శ్రమ పడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు అని. But because of our word, taking your word, I am doing this. మీ I am మాట obeying your word. మీ మాటను బట్టి మీరు వెయ్యమంటున్నారు కాబట్టి మరొకసారి మీ మాటకు విధేయత That చూపిస్తాము. was the first lesson he learned. అది మొట్టమొదటి పాఠం అతను He నేర్చుకున్నది. started teaching him. ఆయన అతనికి బోధించడం ప్రారంభించారు. Yeah, when he really obeyed, అతను నిజంగా విధేయత చూపించినప్పుడు he went deep and deep into the waters. లోతుకు ఇంకా లోతుకు నడిపించి Let the boat into the deep waters. ఆ యొక్క దోణెను లోతైనటువంటి ఆ స్థలంలోనికి, In shallow waters, you can't get many fish. లోతు లేని స్థలంలో మనము ఎక్కువ చేపలను పట్టుకోలేము. The spiritual lesson is also there. There is spiritual lesson. అక్కడ ఒక ఆత్మీయ పాఠం కూడా ఉన్నది మనకు. When you are living in shallow spiritual life, మనము ఆత్మీయ జీవితంలో కూడా లోతు లేని ప్రదేశంలో you నివసిస్తే cannot get any blessing. మనము ఎలాంటి ఆశీర్వాదాలను కూడా పొందుకోలేము. Let your spiritual boat go deep. నీ యొక్క ఆత్మీయ దోణి అనేది అది లోతునకు వెళ్ళాలి. We can have many fishes in deep waters. There is much space. లోతైన నీరు ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ లోతు ఎక్కువ ఉన్నందున ఎక్కువ చేపలు అనేవి అక్కడ మనకు దొరుకుతాయి. So that understanding dawned first in Peter's mind. అది మొట్టమొదటగా అర్థమైనటువంటి పాఠము పేతురుకు. When he cast his net, much great multitude of fish came into his net. ఆయన చెప్పినట్టుగానే వెళ్ళి అక్కడ అతను వలలు వేసినప్పుడు గొప్ప చేపల రాశి అనేది అతను కనుగొనగలరు. They took the help of the other boats also. అక్కడ పొరుగువారి యొక్క ఆ దోణెల సహాయం కూడా They were అతనికి not అవసరమైంది. able to bring out that net. వారు ఆ యొక్క చేపల రాశి కలిగిన ఆ యొక్క వలను వారు బయటికి లాగలేకపోతున్నారు. 2 boats full. 2 దోణెలు పూర్తిగా నిండిపోయాయి. Last night, all the night, not even one small fish. అంతకు ముందు రాత్రి వారు ఎంత ప్రయాసపడినా ఒక చిన్న చేప కూడా వారికి దొరకలేదు. Their nets were breaking. వారి యొక్క వలలు పికిలిపోవచ్చున్నవి. So when they brought that, it's like a hill, it's a small hill. ఆ యొక్క చేపల సమూహం అంతా కూడా ఒక రాశి, ఒక కొండలాగా మారింది. That was the first lesson he learnt. అది అతను నేర్చుకున్నటువంటి మొట్టమొదటి పాఠం. We also, when we sit in the presence of God, మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, even though we don't understand his word, మనకు ఆయన మాట అర్థం కాకపోయినప్పటికీ కూడా just learn to obey what he says. ఆయన ఏది చెప్తున్నాడో అది దానికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. Then you will see blessing and you will see much enthusiasm in your life. అప్పుడు మీరు నిజంగా ఆశీర్వాదాన్ని, ఎంతో ఉత్సాహాన్ని మీరు మీ జీవితంలో కనుగొనగలుగుతారు. So when he saw that great multitude of fishes, అతడు ఆ గొప్ప చేపల రాశిని చూసినప్పుడు, heap of fishes, ఆ యొక్క చేపల రాశిని చూసినప్పుడు he fell down అతను కింద పడిపోయాడు. at the knee of Jesus. యేసు యొద్ద అతడు సాష్టాంగపడ్డాడు. What he said, Luke 5th chapter లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, and verse 8. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. He said, I am a sinner.
నేను ఒక పాపాత్ముడను. So that wonder made him to feel he is a sinner. ఆయన చేసిన ఆశ్చర్య కార్యము అనేది పేతురు ఒక పాపాత్ముడను అని గ్రహింపజేసేదిగా మార్చింది. Many people, they don't know that the healing and wonders and miracles must make them know that they are sinners. చాలామంది ఆశీర్వాదాలే కావచ్చు లేదా స్వస్థతలు ఆశ్చర్య కార్యాలు పొందుకోవడం అనేది ఏం చెయ్యగలగాలి అని అంటే వారు పాపులు అనేది గ్రహింపజేయగలగాలి. And preachers are also, they don't have understanding. చాలామంది బోధకులకు కూడా సరి అయిన గ్రహింపు లేదు. False prophets and false teachers, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు they are just doing miracles and miracles and miracles. వారు కేవలం ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేస్తూ వెళ్తా ఉన్నారు. They are publishing magazines, వారు పత్రికలను ప్రచురిస్తూ ఉంటారు. how a particular person was healed. ఏ రీతిగా ఒక వ్యక్తి స్వస్థత పొందాడు అనే విషయాన్ని They make use of cameras. వాళ్ళు కెమెరాలను అవన్నింటినీ ఉపయోగించుకొని వాటన్నిటిని ఆ యొక్క They want to publish. స్వస్థత They విషయం want to గురించి publish. వారు స్వస్థతల గురించి అవి తీసి వారు వాటిని పబ్లిష్ చేయాలనుకుంటారు. All these wonders, they are centered around money. ఈ యొక్క ఆశ్చర్య కార్యములన్నీ కూడా కేవలము ధనాన్ని కేంద్రీకరించుకొనే ఉంటాయి. When they give more money, ఎప్పుడు ఎవరైనా ఎక్కువ ధనం ఇచ్చినప్పుడు, when they get healing, ఎవరికైనా స్వస్థత when they కలిగినప్పుడు get some miracle, లేదా ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు so they give money. వారికి ధనం ఇస్తారు. So that's all. Here these preachers, they say, don't give me money. They don't say like that. ఈ యొక్క బోధకులు వారికి ఎంత మాత్రం మాకు డబ్బులు వద్దు అని చెప్పలేరు. That's we see is a twisted serpent. అదే మనం చూసాము, అది వంకర తిరిగినటువంటి సర్పము. It enters into the prophets and teachers. అది బోధకుల హృదయాల్లోనికి ప్రవక్తల హృదయాల్లోనికి అది ప్రవేశిస్తుంది. They are deceiving many people. వారు ఆ రీతిగా ఎంతో జనులను మోసగిస్తున్నారు. So that's how many Christians are being deceived. ఆ రీతిగా ఎంతో మంది క్రైస్తవులు మోసపోతున్నారు. Many people are healed, ఎంతో మంది స్వస్థత పొందుతున్నారు. but few people understand their sinful life. కానీ కొద్ది మంది మాత్రమే తమ పాప జీవితం గూర్చి వారు అర్థం చేసుకోగలుగుతున్నారు. Many people depend upon wonders and miracles and healings. చాలా మంది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు లేదా స్వస్థతల పైనే ఆధారపడిపోతూ ఉంటారు. But that is not the heavenly language. కానీ అది పరలోక భాష ఏమి కాదు. Yeah. What is the heavenly language here? పరలోక భాష అంటే ఏంటి ఇక్కడ? Must make people feel that they are sinners. అది ప్రజలు తాము చేస్తున్నటువంటి పాపంను గుర్తు చేసి వారు పాపులు అని గ్రహింపజేయాలి. God will touch your feeling also. దేవుడు నీ యొక్క భావాలను కూడా ముడతారు. Thinking also. నీ యొక్క ఆలోచనలను కూడా He will touch. ఆయన ముడతాడు. When Spirit of God touches your feelings, దేవుని ఆత్మ నీ యొక్క భావాలను తాకినప్పుడు you know the language of the heaven. నీవు అప్పుడు పరలోక భాష అనేది నువ్వు He is గ్రహించుకోగలుగుతావు. speaking to you in your inward parts of your heart. ఆయన నీ అంతరంగములో ఉండి మాట్లాడతారు. If you like movies, నీవు సినిమాలను ఇష్టపడితే, when you go to your relatives, నీవు నీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, nowadays every house there is a TV. ఈ దినాల్లో ఎవ్వరి ఇంట్లో చూసినా కూడా టీవీ ఉంటుంది. So the TV is on. ఆ యొక్క టీవీ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. If you love cinema, నువ్వు సినిమాని ఇష్టపడే వ్యక్తివైతే what about your feelings? నీ యొక్క భావాలు ఏ రీతిగా ఉంటాయి? Your eyes, they become big eyes. నీ కళ్ళు పెద్దగా అయిపోతాయి. Your mouth also become big mouth. నీ నోరు కూడా పెద్దగా అయిపోతుంది. So you just think, when you sit before the TV, ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడు how are your feelings? ఏ రీతిగా ఉంటున్నాయి నీ భావాలు? But if you are a spiritual person, నీవే గనుక ఆత్మీయ సంబంధమైన వ్యక్తివైతే, when you enter into that TV room, ఆ యొక్క టీవీ ఉన్నటువంటి రూమ్ లోనికి నువ్వు ప్రవేశిస్తావు. you will hate. నువ్వు దాన్ని You అసహ్యించుకుంటావు. will not look at it. నువ్వు దాని వైపే చూడవు. You will turn away. దాని నుంచి వెనక్కి తిరిగిపోతావు. If you are spiritually born again, ఆత్మీయంగా నువ్వు జన్మించిన వ్యక్తివైతే గనక, if your spirit is in living condition,
నీ యొక్క ఆత్మ అనేది అది జీవించి ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే How are గనక your feelings? నీ యొక్క భావాలు ఏ రీతిగా ఉన్నాయి? Very bad. You can't stay there. నీవు అక్కడ నివసించలేవు. You can't even hear the language of TV. నీవు ఆ యొక్క టీవీలో వచ్చేటువంటి ఆ మాటలను కూడా నువ్వు And the language of movies. వినలేవు. ఆ యొక్క సినిమాల్లో వచ్చేటువంటి ఆ భాష విధానాన్ని నువ్వు ఎంత మాత్రం భరించలేవు. 10th verse of 5th chapter of Luke. లూకాసు వార్త 5:10. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయమొందిరి. Yeah, both of them. యాకోబు యోహాను. That's how he saved those 3 persons at a time. ఆ రీతిగా యేసుక్రీస్తు ఆ ముగ్గురు వ్యక్తులను ఒకేసారి రక్షణలోనికి నడిపించారు. And what did Peter say? అప్పుడు పేతురు ఏమంటున్నాడు? Lord, I am a sinner. దేవా, నేను పాపాత్ముడను, Please go away from me. దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి. I am not a holy person. నేను ఒక పరిశుద్ధమైన వ్యక్తిని కాను. He deals with you with your heart in the realm of holiness. ఆయన తన పరిశుద్ధ పరిధిలో నిన్ను సంప్రదిస్తాడు. How is your heart? ఏ రీతిగా ఉంది నీ హృదయము? Is your heart holy or unholy? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా, అపవిత్రంగా ఉన్నదా?